నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి వార్తల ముందుగా హెడ్లైన్స్ లాఫింగ్ డే సందర్భంగా గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న అంగన్వాడీ పాఠశాలకు ఆంధ్ర మహిళా మండలి మరియు ఎన్ఆర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పిల్లలకు ఆట వస్తువులను అందించిన సంస్థ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోజు గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న దుకాణాలలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది తనిఖీ గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు పట్టణ ప్రజలందరూ తమ నివాసాలలో నిరుపయోగంగా ఉన్న ఆట వస్తువులను అందుబాటులో ఉన్న అంగన్వాడీ పాఠశాలలకు అందిస్తే అక్కడ చదివే పిల్లలకు ఉపయోగపడతాయని గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఎన్ఆర్వీల్ క్లబ్ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ వెల్లడించారు. లాఫింగ్ డే సందర్భంగా గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న అంగన్వాడీ పాఠశాలకు ఆంధ్ర మహిళా మండలి మరియు ఎన్ఆర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పిల్లలకు ఆట వస్తువులను అందించారు. సంస్థ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ అంగన్వాడీ పాఠశాలలో పేద పిల్లలు చదువుతూ ఉంటారని తమ నివాసాల్లో నిరుపయోగంగా ఉన్న బొమ్మలు వారికి ఇస్తే ఉపయోగపడతాయని సూచించారు. విద్యతో పాటు ఆటలు కూడా ముఖ్యమని ఆటలు ఆడటం వల్ల మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తనూజ, అర్బన్ సిడిపిఓ మహబూబి, జీవని తదితరులు పాల్గొన్నారు. Very good. Siram. What's your name? Siram. What's your name, ma? Yagnasri. Huh? Thank you, Akka. చెప్పండి. నాన్న అందరు కూర్చోండి, నాన్న ఇస్తారు అందరికి. కూర్చోవాలి, ఇంకా అందరు కూర్చోవాలి. ఒక నిమిషం కూర్చోవాలి. సిరామ్మ అలాగే సిరామ్ అందరికి కేంద్రంలో పిల్లలకి బొమ్మలు తెచ్చి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి మన టీచరే కాకుండా ఈరోజు సిడిపిఓ గారు కూడా వచ్చారు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి. వారికి కూడా మా ధన్యవాదాలు. పిల్లలు ఇలాంటి వస్తువులన్నీ తీసుకొని బాగా ఆడుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అట్లాగే ఎవరైనా కూడా ఇళ్లలో ఉండేవాళ్ళు పిల్లలు అందరికీ కూడా బొమ్మలు ఆడుకోవడం అయిపోయిన తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత వేరే వేరే స్కూల్స్లో కూడా ఇలాంటి డిస్ట్రిబ్యూట్ చేస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సిడిపిఓ మేడం అడిగారు, మీరు అన్ని స్కూల్స్కి కూడా ఇలాంటివి ప్రొవైడ్ చేయండి అని. అన్ని స్కూల్స్కి ఒకరే ప్రొవైడ్ చేయాలంటే కూడా కష్టం కాబట్టి గూడూరులో ఎంతోమంది ఉంటారు, ఎంతోమంది ఇళ్లలో ఇలాంటి బొమ్మలు అయిపోయినవి కూడా ఉంటాయి కాబట్టి అందరూ కూడా వాళ్ళకి దగ్గరలో ఉండే అంగన్వాడీ కేంద్రాల్లో ఇలాంటి బొమ్మలు డొనేట్ చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. లాఫింగ్ డే సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి ఎన్ఆర్వీలు సందేశాలు రోహిణి మేడం వాళ్ళ కోడలు, కూతురు, వాళ్ళ మనమళ్ళు, మనమరాళ్ళు అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి బొమ్మలు డొనేట్ చేస్తున్నారు. దానికి వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు. రెండు క్లబ్లు సంయుక్తంగా. థ్యాంక్ యూ మేడం. నమస్తే. మా అంగన్వాడీకి ఇలాంటి మెటీరియల్ పిల్లలు ఆడుకోవడానికి మంచి ఐటమ్స్ ఇచ్చారు. చాలా సంతోషం మేడం. అన్ని అంగన్వాడీ కేంద్రాల గురిలో ఇస్తే బాగుంటుంది. స్ఫూర్తిగా చూసుకొని అందరూ ఇస్తారు. అవునవును మేడం, నిజమే. ఇప్పుడు తెలియదు అందరికి ఏం చేయాలో, పడేస్తారు కదా పిల్లలు కొంత వయసు వచ్చాక. మన అంగన్వాడీ కేంద్రంలో ఇలాంటివి పిల్లలు బాగా యూజ్ చేసుకుంటారు మేడం. మంచి క్రియేటివిటీ కూడా ఉంటుంది పిల్లలకి. చాలా థ్యాంక్ యూ మేడం. పిల్లలందరికీ మేడం గారికి, రోహిణి మేడం గారికి, డాక్టర్ రోహిణి మేడం గారికి, తనుజ మేడం గారికి, మిగతా సభ్యులకి, ఆంధ్ర మహిళా మండలి సభ్యులందరికీ మా అంగన్వాడీ తూర్పు వీధి అంగన్వాడీ తరఫున ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాకు పిల్లలకి బొమ్మలు ఇస్తారు మా అంగన్వాడీ కేంద్రానికి ఆడుకోవడానికి. తీసుకుని బొమ్మలు ఇస్తామమ్మా అని చెప్పారు.
సరే మేడం ఇవ్వండి అని చెప్పాను. కానీ మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ బొమ్మలు ఇచ్చారు మేడం. మా పిల్లలకి ఇంకా రాను వచ్చే పిల్లలకు కూడా ఇవి ఉపయోగపడతాయి. మేము పిల్లలతో బాగా ఇంకా స్పెండ్ చేయగలము, ఇంకా యాక్టివిటీస్ మోర్గా చేయిస్తాం మేడం. ఇంత మంచి అవకాశాన్ని నా సెంటర్లో నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా సెంటర్ తరఫున కృతజ్ఞతలు తెలుపు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లను ప్రజలు నిషేధించాలని, కవర్లను అమ్మే వ్యాపారస్తులు వాటిని నిలిపివేసి సహకరించాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న దుకాణాలలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది తనిఖీలు చేశారు. ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని సూచించారు. ఆహార పదార్థాలను నాణ్యతగా అందించాలని కోరారు. కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 120 మైగ్రేన్స్ తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను ప్రభుత్వం నిషేధించిందని, ఈ కవర్ల వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుందని తెలిపారు. వ్యాపారస్తులందరూ వీటిని నిషేధించి సహకరించాలని, ప్రజలందరూ కూడా కవర్లకు బదులుగా గుడ్డ సంచులను వాడాలని సూచించారు. ప్రస్తుతానికి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, త్వరలో కవర్లను అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ఈరోజు మా శానిటరీ సెక్రటరీలు, ఇతర మున్సిపల్ సిబ్బంది, నేను పూర్తిగా స్వయంగా అందరమీ ప్రతి షాప్కి తిరుగుతూ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధం పైన వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. ఈ అవగాహన కార్యక్రమము ఇలానే ఇంకొక వారం రోజుల పాటు అవగాహన ఇస్తాము. ఈ వారం రోజుల తర్వాత పూర్తి స్థాయి ఇంప్లిమెంటేషను జరుగుతుంది. ఎవరైతే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడతారో వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్లు ఇంపోజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ పట్టణ పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా మరియు ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిషేధాన్ని ఇచ్చాయి. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అది 120 మైక్రాన్స్ లోపు వాడటానికి లేదు, 120 మైక్రాన్స్ పైన మాత్రమే వాడాల్సిన ఆవశ్యకత ఉంది. దీనివల్ల పర్యావరణానికే కాదు మొత్తము భూములు అనేది కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణము. భూమి పొల్యూట్ అయిపోతుంది, వాటర్ పొల్యూట్ అయిపోతుంది, మూగజీవాలు ఇదైపోతున్నాయి. అలానే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్లో ఆహార పదార్థాలు సేకరించడం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా అనారోగ్య బారిన పడుతున్నారు. కాబట్టి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రాబోయే 3-4 రోజులు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత ఎవరైతే దీన్ని ఉపయోగిస్తారో వాళ్ళకి కఠినమైనటువంటి జరిమానాలు కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు, వ్యాపారస్తులు సహకరించి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాని వినియోగం మానేయాలని చెప్పని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. గ్రామాలలో చెరువులు ఆక్రమణకు గురైతే రాబోయే రోజుల్లో సాగునీరు, తాగునీరుకు ఇబ్బందులు తప్పవని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో చెరువు స్థలాలు ఆక్రమణకు గురి కావటం పట్ల గురువారం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో మనుబోలు మండల తహసీల్దార్ సుబ్బయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఆక్రమణలకు గురైన చెరువులన్నింటిపై అధికారులు సర్వే జరిపించి చెరువు స్థలాలు కాపాడి భవిష్యత్తు తరాలకు సాగునీరు, తాగునీరు పుష్కలంగా అందేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు తెలిపారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ మాట్లాడుతూ మనుబోలు గ్రామంలో ముఖ్యంగా జాతీయ రహదారిపై లారీలు ఆగి ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు వెంకయ్య, జన సైనికులు జాకీర్, మహేష్, శ్రీహరి, ఆనంద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా గత 5 ఏళ్లలో కోట్ల రూపాయల విలువ చేసే భూములతో పాటు సాగునీరు, తాగునీరు అందించేటువంటి చెరువులు కూడా ఆక్రమణకు గురైపోయి ఉన్నాయి. మరి నేడు కూటమి ఆధ్వర్యంలో ఏదైతే మనుబోలు మండలంలో మండల రెవెన్యూ అధికారి గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఇదే మనుబోలు మండలంలో కూడా అనేక చెరువులు సగంకు పైగా ఆక్రమణకు గురైనాయి. ఈ చెరువులు ఆక్రమణకు గురైపోయినాయా, వీటిని కాపాడుకోవాలా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, కాబట్టి రీసర్వే చేయండి అని చెప్పి ఈరోజు వినతి పత్రం ఇచ్చాం.
రాబోయే రోజుల్లో ఇలాగే చెరువుల ఆక్రమణకు గురైతే చెరువులు కనుమరుగైపోయి సాగునీరు తాగునీరు ఇబ్బంది పడి అవస్థలు పడేటువంటి పరిస్థితి బ్రహ్మంగారు ఏదైతే కాలజ్ఞానంలో చెప్పాడో అదేవిధంగా ఏదైతే కోడిగుడ్డు పొక్కులో ఉన్నటువంటి బియ్యం కూడా డిమాండ్ అయిపోయేటువంటి పరిస్థితి, అలాగే తాగునీరు సాగునీరు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. కాబట్టి ముందుగానే ఆనాటి మన పెద్దలందరూ కూడా చెరువులను తవ్వించడం, బావులను తవ్వించడం ఇవన్నీ కూడా చేశారు. గత 5 ఏళ్లలో ఏదైతే ఇప్పుడు ఆంబోతులాగా రంకెలేస్తున్నటువంటి సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడక్కడికి పోయి డూప్ షాట్లు వేస్తా రైతుల కాడికి పోయి ఆరబోసుకున్న దాన్ని ఆయన పైకి ఎత్తుతాడు. ఆడెవరైనా పనికి పోతుంటే వాళ్ళని పిలిచి వాళ్ళతో 4 మాటలు మాట్లాడిస్తాడు. అసెంబ్లీలో చూస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అయ్యా మాకు గిట్టుబాటు ధర ఇంకా పెంచాలా, రైతులు ఇబ్బందులు పడుతున్నారని అంటే మీ ప్రభుత్వమే కదా నువ్వు మాట్లాడేది అంటాడు. ఆయన ప్రభుత్వంలో చూస్తే ఆయన ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, ఆయనకి సంబంధించినటువంటి రాష్ట్ర ఇబ్బందుల గురించి కానీ, రైతుల ఇబ్బందుల గురించి కానీ, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ ఏ రోజు కూడా నోటు తెరవాలా. మరి నోట్లో ఏం పెట్టుకున్నాడు తెలియదు. లేదంటే ఆయన ప్రశ్నించి ఈనిటికి కూడా గొడ్డలే గులకరాయి గుండెపోటు ఏమైనా వస్తుందేమోనన్న భయపడ్డాడేమో. కానీ కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు, కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి అనేక విషయాలను చర్చించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అసెంబ్లీలో చర్చించుకుంటారు. నువ్వు 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత ఓట్లు ఇచ్చుకుని గెలిచి ఏ రోజు కూడా సర్వేపల్లి నియోజకవర్గం గురించి కానీ రైతులకు. నా పేరు పెనుబాక ప్రసాద్ అండి, జనసేన మండల ప్రెసిడెంట్ని. ఏదైతే ఆయన సురేష్ అన్న చెప్పినట్టు మనుబోలు మండలంలో చుట్టూ ప్రతి ఒక్క చెరువు ఆక్రమణకు గురైందని అక్కడ ప్రజలందరూ మాకు ఇంటిమేట్ చేస్తున్నారు. అదే విషయాన్ని మా ఇన్ఛార్జి ద్వారా మేము ఎంఆర్ఓ గారికి తెలియజేయడం అయింది. అదే కాకుండా ఇక్కడ మనుబోలు హైవేలో NH5 వాళ్ళకు కూడా ఇంతకుముందు అక్కడ సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వినతిపత్రం ఇచ్చాము ఎంఆర్ఓ గారికి. అది కూడా NH5 వాళ్ళకి ఇచ్చున్నారు. కానీ భారీ లోడ్లతో ఉన్న లారీలు ఇప్పటి వరకు కూడా అక్కడి నుంచి చెర్లోపల్లి పోయేంత వరకు షాప్స్కి అడ్డంగా ఉండడం జనాభా పోవడానికి రావడానికి ఇబ్బందులు పడుతూ యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క వినతిపత్రాన్ని కూడా ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. సాధ్యమైనంత త్వరగా దీన్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ జగనన్న కాలనీలో ఎంఆర్ఓ గారిని MDO గారిని తీసుకెళ్ళి చూపించడం జరిగింది. అక్కడ ప్రజలకి రోడ్లోకి వచ్చేదానికి ఎటువంటి సౌతులు లేవు, వసతులు లేకుండా పోయినాయి. ఒక ప్రెగ్నెంట్ లేడీతో ఈ మధ్యకాలంలో బాధపడితే అంబులెన్స్ కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఎదుర్కొన్నాము అక్కడ. కాబట్టి ఆ రోజు తెలిపాము, అక్కడ రోడ్డు ఎలా అయినా మేము క్లియర్ చేసి నోటీసులు ఇచ్చి చేస్తామన్నారు. అది ఇప్పటివరకు 3 మంత్స్ అయింది. దాని విషయం అడిగాము, సాధ్యమైనంత త్వరలో కదా దాన్ని క్లియర్ చేస్తానని చెప్పారు. ఈ యొక్క జనసేన పార్టీ ప్రతి ఒక్క సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలని పరిష్కరించే దిశగానే పాటుపడుతుందని అందరూ మండల ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. వాకాడు మండలంలోని 2023-24 గత ఆర్థిక సంవత్సరంలో జరిగినటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనుల్లో భాగంగా మేట్లతో పాటు వివిధ శాఖల్లో సిబ్బంది పనిచేయటంలో నిర్లక్ష్యం, అవకతవకలు జరిగినట్లు గుర్తించటం జరిగిందని ఆ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం వాకాడు మండల పరిషత్ కార్యాలయము, మహాత్మా గాంధీ NREGS కార్యాలయం ఆవరణలోని జిల్లా ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ బహిరంగ వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గత ఆర్థిక సంవత్సరంలో 8,28,00,000 రూపాయలతో ఉపాధి హామీ పనులు జరిగాయని తెలిపారు. మండలంలోని పలు పంచాయతీలలో మేట్లను, సిబ్బందిపై PD శ్రీనివాస్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఓ పనితీరు నిర్లక్ష్యంపై మండిపడ్డారు. పనులలో కొన్ని పంచాయతీలలో అనుకున్న పనులు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లూరు, వాకాడు గతంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చాలని 2 గ్రామాల పంచాయతీ ప్రజలు PDకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను పరిశీలించమని APD, MPDOకి సూచించారు. మండలంలోని రావిగుంటపాలెం ఫీల్డ్ అసిస్టెంట్ను PD శ్రీనివాస్ ప్రసాద్ అభినందించారు. టీడీపీ నాయకులు, బీజేపీ గూడూరు నియోజకవర్గం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డిలు వాకాడు ఫీల్డ్ అసిస్టెంట్ను మార్చివేయాలని, ఆ ప్లేస్లో మరొక అమ్మాయిని చేసుకోవాలని PDకి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, APD చిరంజీవి, సర్పంచులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, ఎనర్జీ S సిబ్బంది తదితరులు ఉన్నారు. తగదు ఆగ్రహం వ్యక్తం చేసిన PD శ్రీనివాస్ ప్రసాద్. గ్రామ పంచాయతీల్లో గత ఆర్థిక సంవత్సరంలో 8,28,00,000 జరిగిన ఉపాధి హామీ కింద జరిగినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ
చట్టం కింద జరిగిన 8,28,28,00,000కు జరిగినటువంటి వ్యయం పైన ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ సామాజిక తనిఖీలో గ్రామ పంచాయతీ వారీగా చదవడం జరిగింది. వాకాడు మండలంలో అన్ని పంచాయతీల్లో చక్కగా జరిగింది. 1-2 పంచాయతీలు అలిగేషన్ వచ్చారు. సో అది కూడా సూపర్విజన్ ల్యాప్సెస్ కింద ఏపీఓ పైన కూడా చర్య తీసుకుంటున్నాం. ఆ కన్సర్న్డ్ ఫీల్డ్ అసిస్టెంట్ 1-2 పంచాయతీలు ముట్టెంబాక అండ్ ఇంకొక పంచాయతీ కల్లు, ఈ 2 పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్ పైన సస్పెండ్ చేశాము. డీటెయిల్గా ఏబిడి ఎంక్వైరీ కాల్ఫార్ చేశాం. అంటే అది కూడా పెద్ద అలిగేషన్ కాదు, బట్ సీరియస్. ఏంది బేసికర్స్ అందరూ వచ్చి మేమందరూ పనికి వచ్చినా మేము ఎన్ని రోజులు వస్తుంటే అన్ని రోజులకు సరిపడా మాస్టర్ వేయడం లేదు, సరిగా వేయడం లేదు అని వచ్చారు. దాన్ని డీటెయిల్గా చేస్తారు. మా వాడు ఫీల్డ్ అసిస్టెంట్ సరైనవాడు కాదు అన్నప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్గా అతన్ని పక్కన పెట్టడం జరిగింది. డీటెయిల్ ఎంక్వైరీ కాల్ఫార్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన అలిగేషన్లో వేస్ట్ సీకర్సే మాట్లాడారు కాబట్టి సూపర్విజరీ ల్యాప్సెస్ కింద ఏపీఓ పైన కూడా చర్య తీసుకుంటున్నాను. సో ఇవన్నీ ఎంక్వైరీ అయిన తర్వాత ప్రాపర్గా రన్ చేయడం కోసం వాకాడు మండలంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో బట్ ఓవరాల్గా అయితే మండలం 1 or 2 గ్రామ పంచాయతీ తప్పితే చక్కగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వినియోగిస్తున్నారు. ఆ చిన్న ల్యాప్సెస్ కూడా సెటరేట్ చేసి చాలా ఎఫెక్టివ్గా ఈ మండలంలో ఇంప్లిమెంట్ అవ్వడానికి చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు బాబావారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. అన్నదానంలో బాబా గారు ఏదో రూపంగా మన మధ్యలో కూర్చోన్నారు. ఏ రూపంగా నాకు తెలీదు. అన్నదానం జరిగేటప్పుడు సాయినాథుడు మన మధ్యలో కూర్చోన్నారు. సాయి మీద మనసు పెట్టి నామం చెప్పండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. సాయి భక్తుల విజ్ఞప్తి, ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం
శ్రీరామనవమి సందర్భంగా మా సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి కార్యక్రమాలు పొద్దున్నే 10 గంటలకి రామవారి కళ్యాణం ఉంటుంది. మధ్యాహ్నం భార్యాన్ని సమర్పిస్తుంది. కనుక భక్తులందరూ వచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం. సాయిబాబా మందిరం గురువు. Hanya kan berkuasa pemaluan, pilih balik mereka. గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజు స్వామివారికి ఏకాంత సేవ వైభవంగా నిర్వహించారు. గూడూరు శ్రీ అలఘనాథస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజు స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి అర్చకులు విశ్వక్సేన ఆరాధన, 12 రకాల ప్రసాదాలతో ద్వాదశ రాధనం, పుష్ప పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన దేవరాల ప్రసాద్ రెడ్డి, వెంకటరమణమ్మ దంపతులు, వీరి కుమారుడు దేవరాల మణికంఠరెడ్డి, సౌమ్య దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. गणनायकं गजाननं भूतगणामरापदे गणपते प्रमपदे नमस्तेस्तुं भोदराय गणपताय विघ्नासने सर्वताश्री वरदमूर्ते नमो नमः श्री महागणाधिपतिदेवताभ्यो नमः उपचारिक पूजां समर्पयामि क्षमापूर्वक नमस्कारं समर्पयामि वक्रतुण्ड महाकाय कोटिसूर्य सम सक्षम्यो रावणे महे गातुं विद्याय गातुं विद्यमते दैव्याः यत्पुरुषं प्रददुः परिधा प्रकल्पयन्नो मगं किमश्यको बाहु काहूरुः पाधावुच्छेते विचित्रधीरः नानि कृत्वा विवदन् किदास्ते
जीवाधाराय नमः सर्वाधाराय नमः भक्तावसमुद्राय नमः भक्तावप्रतिज्ञाय श्री समर्थ सद्गुरु श्री साईनाथाय नमः साम्राज्य गलाय अहंत नमस्कार साष्टांग आरती साई बाबा भक्ता करे दीवारे प्रभु पद पावारी त्रिशूल डमरुकधारी भक्त वरद सदा सुखकारी महाराज के ओम साई श्री साई जय जय साई 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 साईनाथ नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः जय साई नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः साई नमो जय साई नमो नमः सद्गुरु साई नमो नमः వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాఫింగ్ డే సందర్భంగా గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న అంగన్వాడీ పాఠశాలకు ఆంధ్ర మహిళా మండలి మరియు ఎన్ఆర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పిల్లలకు ఆట వస్తువులను అందించిన సంస్థ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోజు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న దుకాణాలలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది తనిఖీ. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.